హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఆధార్ కార్డ్ని మనకి తెలియకుండా ఎవరెవరు ఏ ఏ పనులకు యూజ్ చేశారనేది మన మొబైల్లోనే ఒక్క క్లిక్తో ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆధార్ కార్డ్ హిస్టరీని మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది మరికొందరు రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్లో క్రోమ్ ఆర్ గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి UIDAI వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ ఆథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి అలానే క్యాప్చాను కూడా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని టైప్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఆథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆధార్ కార్డ్ హిస్టరీ కావాలో ఆ డేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద ఫెచ్ ఆథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన ఆధార్ కార్డ్ని ఎక్కడెక్కడ యూజ్ చేశారో మనకి కింద డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది డేట్తో సహా. ఫ్రెండ్స్, మనం ఇలా మన ఆధార్ కార్డ్ హిస్టరీని మన మొబైల్లోనే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.